హలో అందరికీ వెల్కమ్ టు యూజీఎన్కే కేక్స్ హ్యాపీ ప్లేస్ ఫర్ కేక్ హాలిక్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఎన్ని రోజులైంది కదా ఫుల్ వీడియో పెట్టి. డైలీ షార్ట్స్ పెడుతున్నాను, చూస్తున్నారా లేదా? ఇది ఆల్రెడీ షార్ట్ అప్లోడ్ చేశాను. షార్ట్ అప్లోడ్ చేసిన రోజే చెప్పాను అనమాట నెక్స్ట్ డేనే ఫుల్ వీడియో పెడతానని, బట్ కుదరలేదు. సో సారీ, ఏమనుకోకండి. ఇప్పుడు పెడుతున్నాను ఫుల్ వీడియో. ఇక్కడ మీరు చూస్తున్న కేక్ వచ్చేసి 1.5 kg కంటే కొద్దిగా ఎక్కువ చేశానండి కేక్. ఎందుకంటే పెద్దగా ఉన్న కేక్ వచ్చేసి 1.5 kg వెయిట్ వస్తుంది ఫైనలైజింగ్ తర్వాత. సో ఇక్కడ మీరు చూస్తే ఇది ఒక 1/2 kg, ఒక 250 grams స్పాంజ్ లాగా తీసుకున్నాను అనమాట. 4 inch టిన్లో బేక్ చేసి. ఇక్కడ మీరు చూస్తే నేను గ్లాస్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి అని చెప్తున్నాను అనమాట, లెఫ్ట్కి రైట్కి. ఎందుకంటే ఇది టైగర్ ఫేస్ నేను చేయాలనుకున్నాను అనమాట కేక్. సో ఇదిగోండి, ఇవి చెవులు కట్ చేసుకున్నాను. లెఫ్ట్ రైట్ వచ్చేలాగా చూసుకొని కట్ చేసిన ఇంకొక లేయర్ వచ్చేసి సైడ్ ఉన్న ముక్కలు జాగ్రత్తగా తీసి పెట్టాలన్నమాట. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తాను మీకు ఎలా పెట్టాలి ఏంటి అనేది. సో అది మన స్టోరీ. చాలా రోజులైంది అప్లోడ్ చేసి, అందుకే ఈరోజు మాట్లాడుతున్నాను మీతో అందరితో. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు చూస్తున్నారా లేదా? వీడియోస్ చూడకపోతే చూడండి, షార్ట్స్ చూడండి. అండ్ డిస్క్రిప్షన్లో చాలా వీడియోస్ ఉంటాయి, లింక్స్ ఇస్తాను, అవి కూడా చూడండి. అండ్ ఈ కేక్ గురించే మాట్లాడుకుందాం. ఇక్కడ అది వచ్చేసి నార్మల్గానే ఫిల్లింగ్ చేశానండి. మీకు ఇక్కడ చూస్తే చెవులు నేను ఎలా ప్లేస్ చేశాను అనేది చూపిస్తున్నాను. సో లేయరింగ్లో కూడా క్రష్ వేయాలి, సోకింగ్కి ఎప్పుడు క్రష్ యూస్ చేయాలి. ఇక్కడ చూస్తే నేను పీసెస్ పెడుతున్నానండి, ఎందుకంటే మనకి ఇంకొక మొత్తం ఆ కేక్ ఈ చెవులు ఒకటే హైట్లో ఉండాలి. అందుకనే జాగ్రత్తగా కట్ చేసి ప్లేస్ చేస్తున్నాను అనమాట. బాగా సెట్ అయిపోతుంది కాబట్టి కేక్ మనం కట్ చేసినా కూడా విరిగిపోదండి, అలానే వస్తుంది మొత్తం అంతా. సో ఇలా క్రీమ్ అప్లై చేసి క్రష్ వేసి దాని మీద ఫైనల్ లేయర్ పెట్టి దానికి కూడా కొద్దిగా క్రమ్ కోటింగ్ చేసేసి ఫ్రిడ్జ్లో సెట్ చేయాలండి. కొద్దిగా నేను బాగానే సెట్ చేశాను అనమాట. ఒక 1 hour వరకు సెట్ చేశాను. ఎందుకంటే ఇది ముక్కలు ముక్కలుగా ఉంది కదండి, కదులుతుందేమో అని నాకు భయం వేసి కొద్దిగా ఎప్పుడు చేయలేదు ఇలాంటి కేక్. ఫస్ట్ టైం చేశాను. మొన్న పాండా కేక్ చేశాను, కానీ ఓరియో బిస్కెట్స్ చెవులుగా పెట్టాను అనమాట. అది 1/2 kg కేక్. ఇది పెద్ద కేక్ కదా, ఇక్కడ అంటే ఫ్రేమ్లో కూడా పట్టలేదనమాట. సో ఇదిగోండి చూసారా, ఇదిగోండి అలాగనమాట. అది చేస్తున్నాను ఇప్పుడు. సో మనం స్కీవర్ తీసుకొని, అదే పెద్ద టూత్ పిక్ ఉంటుంది కదా, తీసుకొని దాంతో నేను డ్రాయింగ్ వేసేసుకున్నాను. ఇక్కడ పైపింగ్ బ్యాగ్లో ఉన్నది వచ్చేసి గనాష్ అండి. గనాష్ రేషియో వచ్చేసి 2:1 రేషియో ఉన్న గనాష్. అది యూజ్ చేసి ఫస్ట్ మనం ఎక్కడెక్కడ నింపేసేయాలి ఎక్కడ అనేది మనం ముందే వేయాలన్నమాట. ఇట్లా చేసుకుంటే మనకు బాగుంటుంది. లేదంటే పైన వైట్ కలర్ అంతా పెట్టిన తర్వాత దాని మీద వేస్తే అంత లుక్ రాదండి. ఇట్లా వేస్తేనే చాలా బాగా కనిపిస్తుంది. సో మనకి మీసాలు, కళ్ళు, ముక్కు, నోరు అన్నీ ఎవ్రీథింగ్ మనకి అవుట్లైన్ గీసుకొని తర్వాత దాంతో దాంతో ఫినిష్ చేసేసేయాలి అన్నీ వేసేసి. అండ్ ఇక్కడ మీరు చూస్తే గనాషే నింపుతున్న నైస్లో. మీకు లేదు అంటే మీరు ఫాండెంట్ అయినా పెట్టుకోవచ్చు. ఫాండెంట్ కంటే గనాషే బెటర్ కదండి. సో ఇది వచ్చేసి చిన్న స్టార్ టిప్ ఉన్న నాజిల్. వైట్ కలర్ విప్పింగ్ క్రీమ్ యూస్ చేసి అందులో వచ్చేసి పైనాపిల్ ఎసెన్స్ యాడ్ చేసానండి. పైనాపిల్ ఫ్లేవర్ కేక్ కదా, ఎమల్షన్ యాడ్ చేస్తే కలర్ కూడా వస్తుంది. సో నేను ఎమల్షన్ యాడ్ చేయలేదు, ఎసెన్స్ యాడ్ చేశాను. సో జస్ట్ స్మెల్ వరకే ఉంటుంది. ఎసెన్స్ అయితే స్మెల్, ఎమల్షన్ అయితే ఫ్లేవర్ ప్లస్ కలర్ అనమాట, రెండు. ఇక్కడ చిన్న స్టార్ టిప్ నాజిల్ తీసుకొని మొత్తం అన్ని ఈవెన్గా డాట్స్ పెట్టేస్తున్నాను. పైపింగ్ బ్యాగ్లో ఎక్కువ క్రీమ్ ఫిల్ చేసుకోవద్దు. ఎక్కువ ఫిల్ చేసుకున్నారనుకోండి మన చేతిలో ఉన్న వేడికి క్రీమ్ మెల్ట్ అయిపోతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. పొరపాటున ఫిల్ చేసుకొని క్రీమ్ మెల్ట్ అయిపోతుందంటే కష్టం. ఎందుకంటే అందరికీ ఏసీ ఎన్విరాన్మెంట్ దొరకదు కదా చేయడానికి. సో అందుకు చెప్తున్నాను అనమాట. ఇది వచ్చేసి రేడియంట్ ఆరెంజ్ షేడ్, ఒక్క డ్రాప్ ఎల్లో జెల్ కలర్ యాడ్ చేస్తే నాకు ఈ షేడ్ వచ్చింది. సో ఇదే యూస్ చేసి మొత్తం ఫేస్ అంతా కవర్ చేసేస్తున్నాను. మనకు రెఫరెన్స్ పిక్లో ఉంది కదా, ఎగ్జాక్ట్లీ అలానే. ఈ పార్టీకి నేను ఇన్వైటెడే. వెళ్ళేటప్పుడు కేక్ తీసుకొని వెళ్ళాను అనమాట. నేను కూడా తిన్నాను, చాలా బాగుంది కేక్. సో అదే చెప్పాను కదా, చెవులు బాగా సెట్ చేసేసరికి కట్ చేసినా కూడా అది మనకేం కాలేదు, చాలా మంచిగానే వచ్చింది. సో మీరు కూడా ఈ వీడియో మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
ఉంటాను. ఫైనల్ పిక్ లాస్ట్‌లో ఉంది. ఇన్ కేస్ మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేసి అడగండి. నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? ముక్కుకి రెడ్ కలర్ న్యూట్రల్ జెల్ యాడ్ చేసేసాను.